హలో ఫ్రెండ్స్, నువ్వు కొట్టావా? అందరికీ నమస్తే. నమస్తే. నేను మీ శేఖర్ కొడంగల్. ఈరోజు ఒక విషయం తోటి మీ ముందుకు వచ్చాను. అరెస్ట్ అయిన వ్యక్తి గురించి. ఐబొమ్మ ఇండస్ట్రీ యాంకర్ రవి అరెస్ట్ అయ్యారు కదా. నువ్వేమి చేశావు నేరం? ఐబొమ్మ ఇండస్ట్రీ సినిమా ఫ్రీగా చూసేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదు, అది కాదు మనకు కావాల్సింది. కాలు పట్టుకుంటారు. ఏం చెప్తా క్లాట్ చెప్పరు ఒకసారి. యాంకర్ రవి అరెస్ట్ ఒక భార్య చేతుల్లో అరెస్ట్ అయ్యడం అని మామూలు విషయం కాదు. ఆమె ఏ విధంగా అరెస్ట్ చేపించిందో ఆమెకు తెలుసు, ఆయనకు తెలుసు. మీకు తెలుసా? మధ్యలో ఉన్న వ్యక్తులు ఆమె ఏం చేసింది, ఏం చేయలేదు అనేది కామెంట్లలో చెప్పండి అని అంటుండ్రు. అది ఏదో తప్పో రాంగో రెండు ఒకటేగా తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, అలాగే సార్. ఐబొమ్మ యాంకర్ రవి అరెస్ట్ అయ్యారని న్యూస్ వచ్చింది నాకు. శేఖర్ కొడంగల్ దాని మీదనే నేను స్పందించాను. నేను మాట్లాడుతున్నాను. అది ఏందో, తప్పు ఏందో, రాంగ్ ఏందో తెలుసుకొని ఆయనకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నా. బెయిలిచ్చేయండి. మీ శేఖర్ కొడంగల్ నాకు ఇప్పుడే అందిన న్యూస్ ఇప్పుడు. ఓకే, అందుకే దాని విషయంలో 2 నిమిషాలు మాట్లాడుతున్నా. ఈ టైంలో మహాభారతం చెప్పేసి ఆడవాళ్ళు కట్టుకున్న భార్యని ఆయన అరెస్ట్ అయ్యారని ఆయనకు స్పందించి అందరూ సహకరించి వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ మీ శేఖర్ కొడంగల్.